जगद्गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 22వ అధ్యాయము. కర్దముడు దేవహూతిని వివాహమాడుట 17, 18, 19 3 శ్లోకాలు చర్చిద్దాం. యాం హర్మ్య పృష్ఠే క్వణదంగ్రి శోభాం విక్రీడతీం కందు కవిహర్వ లాక్షీం విశ్వావసూర్య పతత్స్వాద్విమానా ద్విలోక్య సమ్మోహ విమూఢ చేత. 18వ శ్లోకం. తాం ప్రార్థయంతీం లలనాలలామా మసేవితా శ్రీచరణైరదృష్టాం వత్సా మనోరుచ్య పదససారాం కోనానుమన్యేత బదోభియాతాం. 19 శ్లోక. అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభ్రూయాదాత్మనో మే అతో ధర్మాన్ పరమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్య విహింస్రాన్. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సమావేత భక్త బృందికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అందరి వైష్ణవుల యొక్క కృప కరుణ ఆశీస్సులతో భగవంతుడి యొక్క దివ్యమైన సందేశాన్ని చర్చించడానికి గురు అండ్ కృష్ణుడి యొక్క కృపని మీ అందరికీ ఎట్లయితే ప్రసాదం చరణామృతం టెంపుల్లో పంచుతారో ఆ విధంగా పంచడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఉత్తమమైంది. స్పెషల్గా గృహస్థులకైనా బ్రహ్మచారులకైనా కూడా చాలా ఉపయోగకరమైంది. ఏంటంటే అది ప్రతి ఒక్కరు మానవుడికి ఉత్తమ భార్య మరియు ఉత్తమ సంతానాన్ని పొందే మార్గము మరియు ప్రయోజనం. ఉత్తమ సంతానం రావాలంటే భార్య ఉంది. ఉత్తమ భార్య, అసలు ఎవరు ఉత్తమ భార్య, ఎలా మీరు ఉత్తమ భార్య అనుకుంటున్నారు? సో ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంటే నేను అనే ఆత్మ యొక్క ఉత్తమ లక్ష్యం ఏంటి? నా ఉత్తమ లక్ష్యం, నేను నీళ్ళల్లోంచి సపోజ్ ఒక జలచరము నీళ్ళల్లోంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది? ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందా అనే భయంతో జీవిస్తూ ఉంటుంది. దాని యొక్క ఆనందము నీళ్ళల్లో ఉంటుంది. సో భూమి మీద జలచరానికి ఆనందం ఉండదు. అదే భూమి మీద నివసించే జీవికి నీళ్ళలో కొంతకాలమే ఆనందం ఉంటుంది. తర్వాత అది కూడా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకు, స్విమ్మింగ్ రాని వాళ్ళకు ఒక క్షణం కూడా ఆనందం ఉంది. నీళ్ళలో ఉంటుందా? అనుకోకుండా నీళ్ళలో పడిపోయాం అనుకోండి. సో స్విమ్మింగ్ అంటే భయము పడేవాళ్ళు ఒక క్షణకాలం కూడా ఆనందాన్ని పొందలేరు. ఎంత వీలైతే తొందరగా అంత భూమి మీదకి రావాలనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆత్మ, మనము అనే ఆత్మ ఈ భవసాగరంలో
స్విమ్మింగ్ రాకుండా జీవిస్తా ఉన్నాం. ఎవరు స్విమ్మింగ్ రాకుండా జీవిస్తున్నట్టు? ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాల అనే నామను గుర్తించని వాళ్ళు, భగవంతుడి యొక్క భగవన్ నామం అనే ఆ! దాన్నేమంటారు? స్విమ్మింగ్ నేర్చుకునే ముందు మొట్టమొదటగా ఈ స్విమ్మింగ్ ట్యూబ్స్, ప్యాడ్స్ గూడా ఉంటాయి పెద్దవి. సో, ఆ ప్యాడ్‌ని పట్టుకుంటే మనం మునిగిపోము. స్విమ్మింగ్‌కి వెళ్ళే ముందు ఎయిర్‌తో కూడుకున్న ట్యూబ్‌ని మనం తొడుక్కున్నామంటే ఎంత పైకెళ్ళి దూకినా గూడా మునిగిపోము. అది మనల్ని పైననే ఉంచుతుంది. అప్పుడు ధైర్యంగా స్విమ్మింగ్ రాకున్నా పర్వాలేదు. ఆ ట్యూబ్ వేసుకొని హాయిగా ఆట ఆడుకుంటూ ఉండొచ్చు. అలాగే మనం గూడా ఈ మనతోనే ఉండాలి మళ్ళీ. అది గూడా విత్ ఎయిర్ ఉండాల. వితౌట్ ఎయిర్ ఆ ట్యూబ్‌ని వేసుకున్నా లాభం లేదు. ప్లస్ ప్యాడ్స్ అనుకోండి దానికి అవసరం లేదు ఎయిర్. అది మనం పట్టుకొని ఉండాలా, లేకుంటే మన పొట్ట కింద ఉండాలా. ఏది? ప్యాడ్. అటాచ్‌మెంట్‌తో ఉండాల. ప్యాడ్ ఉన్నది పక్కకు ప్యాడ్ ఉండి మనం ఇలా ఉంటాముంటే జీవించగలుగుతామా? చాలామంది మా ఇంట్లో నడుస్తుంటది ప్రభుజీ. మా ఇంట్లో మా ప్రభుజీ జపం చేస్తాడు. మా ప్రభుజీ వింటాడు. మా ప్రభుజీ పూజ చేస్తాడు. మా ప్రభుజీ నైవేద్యం పెడతాడు. పక్కకు ప్యాడ్ ఉంది. నేను ఒక 1 మీటర్ ఈవెన్ 1 ఫీట్ 1 ఇంచ్ దూరంలో ఉన్నా నేను దాన్ని టచ్ చేయకపోతే, దాన్ని పట్టుకోకపోతే ఏమవుతాం మనం? విల్ బి డ్రౌనింగ్. సో, అదే విధంగా జలచరం చేప ఉంది. నీళ్లు పక్కకున్నాయి. 1 ఇంచే ఉండొచ్చు. కానీ నీళ్లకు బయట ఉంటే కొద్దిసేపట్లో ఆ జలచరం చేప మరణిస్తుంది. అదే విధంగా నేను అనే ఆత్మ నిత్య నిరంతరము భగవంతుడి యొక్క గట్టి దాన్నేమంటారు? సాంగత్యం. అది గూడా క్లోజ్డ్‌గా టచ్‌తో ఉండాల. ఆ టచ్‌తో భగవంతుడితో ఎలా ఉండగలం మనము? భగవంతుడి యొక్క నామము నిత్య నిరంతరము మన నాలుక మీద నాలుక ద్వారా మనము కీర్తన జేయడం వల్ల ఆ భగవంతుడే నామరూప భగవంతుడు మన నాలుక మీద డాన్స్ చేస్తా ఉంటాడంట. దాని తర్వాత ఈ శరీరము శక్తి ఏదైనా కర్మ చేయాలంటే శక్తి రావాలంటే భగవంతుడు నీ లోపల ఉన్న శక్తిని నేనే అన్నాడు. ఆ శక్తి ఏ రూపంలో వస్తుంది? మనకు ప్రసాద రూపంలో. ఆ ప్రసాదం తీసుకుంటే మనము సపోజ్ ప్యాడ్ లాగా అనిపించొచ్చు. కానీ అది ప్యాడ్ కాకుండా ప్యాడ్ అయితే తేలేది. అది ఒక ఐరన్‌దో లేకుంటే చాలా వెయిట్ కల వస్తువు అనుకోండి. దాన్ని పట్టుకున్నామంటే అది మునుగుతుంది, మనని ముంచుతుంది. ఎక్కడ? నీళ్ళల్లో. అవునా గదా! సో, ఇక్కడ మనం గూడా ప్రసాదం, భోజనం సేమ్ అనిపిస్తుంది. మనని ఈ భవసాగరంలో మునిగిపోకుండా కాపాడేది భగవత్ ప్రసాదం. అదే అప్రసాదం సేమ్ ఉంటుంది. సో, అది మనని ముంచివేస్తుంది. అదే విధంగా ఇందాక ఓ లెక్చర్‌లో వింటా ఉంటే, సాధువులు అనేది తయారు చేయబడేవాళ్ళు గాదంట సాధువులు. జన్మ జన్మల నుంచి వాళ్ళు ఆల్రెడీ సాధు గుణాన్ని ఐదర్ వాళ్ళ తల్లి, తండ్రి అంటే శుద్ధ భక్తులు. తల్లి, తండ్రులు చేసినటువంటి తపస్య వల్ల, లేదా వాళ్ళ ప్రారబ్ధకుల తపస్య వల్ల ఈ లైఫ్‌లో మనకు కనబడుతున్నటువంటి ఈ దేహము సాధు దేహము మనము మన అదృష్టం పొందగలుగుతాము. ఇక్కడ భార్య సంతానము అనేది నిజంగా సాధు పురుషుడు ఎటువంటి భార్యని స్వీకరిస్తాడంటే, ఆమె యొక్క అందానికి మోహితుడు గాడు. ఆమె యొక్క బాహ్యమైనటువంటి భౌతిక ఆ! ఆహ్, పదాలు అంటే మాయా మోహిత పదాలకు ఆకర్షితుడు కాడు. ఆయన కేవలం ఎటువంటి భార్యని స్వీకరిస్తాడంటే, సద్గుణ సంపన్నురాలు. సద్గుణాలంటే భగవంతుడికి అనుకూలమైనటువంటి ఆహ్, స్త్రీ దేహాన్ని స్వీకరిస్తాడు. ఆత్మ అయితే స్త్రీ రూపంలో ఉన్న ఆత్మ గూడా భగవంతుడికి అనుకూలవతా? ప్రతికూలవతా? స్త్రీ రూపంలో ఉన్న ఆత్మ. అంటే ఆఫ్‌కోర్స్ శరీరమే. ఆ ఆత్మ భగవంతుడికి అనుకూలమా? ప్రతికూలమా?
ఎనీ ఆత్మ భగవంతుడికి అనుకూలమే. ప్రతికూలం అనేది వచ్చినప్పుడు ఎవరు ప్రతికూలము? కేవలము దేహము. అనుకూల, ప్రతికూల అనేది దేహమే, ఆత్మ లేదు. ఆత్మ బై డిఫాల్ట్ సపోజ్ ఈ 2 చేతులు, నా 2 చేతులు ఎప్పుడూ నాకు అనుకూలంగానే ఉంటాయి. అంటే నేను అనేది సంపూర్ణ దేహానికి. సపోజ్ ఒక చెయ్యి నాకు ప్రతికూలంగా తయారైందంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ఏదో రోగగ్రస్తమైంది. అంతేనా? ఆరోగ్యంగా ఉన్న 2 దేహాలు, 2 కళ్ళు నాకు కోఆపరేట్ ఒక కన్ను నాకు కోఆపరేట్ చేస్తలేదంటే దాని మీనింగ్? ఈ కన్ను ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది పాపం. చూడలేకపోతుంది. నాకు దృశ్యాన్ని చూయించలేకపోతుంది. అంటే దీంట్లో ఇబ్బంది ఉంది కదా! రోగానికి గురైంది. అదేవిధంగా దయచేసి భార్యను పొందాలంటే భగవంతుడికి అనుకూలమైనటువంటి దేహంతో కూడుకున్నటువంటి ఆత్మని పొందడం. ఇది ఒకటి. సపోజ్ కొన్నిసార్లు ప్రభుజీ అందరికీ అదృష్టం ఉండదు కదా ప్రభుజీ. సో అందరికీ నేను భగవంతుడి సేవ చాలా ప్రేమ, కానీ నా వైఫ్ కోఆపరేట్ చేస్తలేదు. అక్కడ కూడా మనం భగవంతుడిని ఐదర్ కోఆపరేట్ చేసే భార్యనిచ్చినా భగవంతుడి వరప్రసాదంగా భావించాలా? కోఆపరేట్ చేయనటువంటి భార్యనిచ్చినా కూడా భగవంతుడికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. సో ఎందుకంటే కోఆపరేట్ చేసే భార్య అవుతేనేమో కొన్నిసార్ల కోఆపరేషన్ అంటే కేవలం భౌతిక కోఆపరేషన్ చాలా డేంజర్. ఆధ్యాత్మిక కోఆపరేషన్ ఉంటే ఏమైతుందంటే తను కూడా భర్తతో పాటు ఎట్లయితే దేవహూతి ఎంత మళ్ళీ ఆమె విశ్వసుందరి అన్నట్టు. అంత గొప్ప సౌందర్యంతో కూడుకున్నటువంటిది దేవహూతి. సో కర్దమముని ఆమె సౌందర్యానికి మోహితుడు కాలేదు. ఆమె యొక్క సద్గుణ సౌందర్యానికి మోహితుడయ్యాడు. ఆమె అంతరంగంగా ఎంత సద్గుణాలున్నాయో బాహ్యంగా దానికంటే ఎన్నో రెట్లు సౌందర్యంగా ఉందంట. ఈవెన్ దేవతాలోకంలో ఉండే గంధర్వులను, తర్వాత దేవతా కన్యలు రంభ, ఊర్వశి వీళ్ళు కూడా ఆమె ముందు దాసురాలు అయ్యేంత అందం ఉంది. అంత ఉన్నా కూడా కర్దమముని ఏం చెప్పాడంటే నేను ఈమెని పెళ్లి చేసుకుంటున్నది ఎందుకొరకు చేసుకుంటానన్నాడు? కేవలం ఉత్తమ సంతానాన్ని ఈ లోకానికి ప్రసాదించడానికి కొరకు నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆ ఉత్తమ సంతానాన్ని లోకానికి ఇచ్చిన తర్వాత నేను ఈమెను వదిలేసి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాను అని కూడా చెప్పడం జరిగింది. చూడండి మనం చాలా క్లారిటీ ఉండాలి. మనం మ్యారేజ్ చేసుకునేప్పుడే ప్రభుజీ అట్లాంటి ఏ లేడీస్ చేసుకుంటారు ప్రభుజీ? ఈ రోజుల్లో అయితే ఎవరైనా చేసుకుంటారా? నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటే ఎవరు కూడా వెళ్ళిపోరు. అంటే ఇక్కడ వెళ్ళిపోమని కాదు. సో మనము వెళ్ళిపోవడము అంటే ఈ గృహ నిర్బంధంలో బందీ కావడానికి కొరకు ప్లాన్ చేసుకోకూడదు. ఈ గృహం నుంచి ఎవరైనా జైల్లో అక్కడే శాశ్వతంగా ఉండాలని ఎవరైనా ప్లాన్ చేసుకుంటారా? ఎవరు కూడా ప్లాన్ చేసుకోరు. సో కాబట్టి అంత అందమైన భార్య వచ్చినా కూడా ఆయన గృహ నిర్బంధంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆయన ప్లానింగ్ ఆయనకుంది. మనకు కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇన్ని డబ్బులు సంపాదించుకోవాలా, ఇలా ఇంకా జాబ్‌తో పాటు ఇలా బిజినెస్ చేయాలా, అలా చేయాలా, నాకు నా భార్యకి పిల్లలే కాలేదు. భార్య కూడా రాలేదు. ఏదో ప్లాన్ చేస్తారు. భార్య వస్తది, పిల్లలు ఇంతమంది, నేను ఈ విధంగా ఇటువంటి విల్లాలో ఉండాలా, దాని కొరకు ఇంకా మనము భారవాహిగా మారకూడదు. సారగ్రాహిగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. బ్రహ్మచారిణి లైఫ్ భగవంతుడి యొక్క ఎట్లయితే భౌతికమైనటువంటి ఎడ్యుకేషన్ దాన్నే సారవాహిగా గ్రహించి నాకు 90%, 95%, 96% రావాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు రావాలని కోరుకుంటారు. ఎందుకు? ఎంత ఉత్తమ రిజల్ట్ భౌతికంగా ఎడ్యుకేషన్‌లో వస్తే అంత ఉత్తమమైనటువంటి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు ఆరాటపడతారు. పిల్లలు కూడా అంత ఉత్తమ ప్యాకేజ్ డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటారు. సో, కానీ వాళ్ళకు ఉత్తమమైనటువంటి నిజమైన ప్యాకేజ్ ఆధ్యాత్మికమైనటువంటి అంటే భగవత్ తత్వాన్ని, భగవత్ సామ్రాజ్యంలో పదవిని, సేవని పొందే గొప్ప అవకాశాన్ని దాని గురించి మనం బోధించకపోతే వాళ్ళని ఇక్కడే మనం బందీలుగా చేయడానికి మనమే
ఉత్సాహాన్ని చూయిస్తున్నట్టు ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. లేదంటే ఆ జిల్లాలో జైలర్ ఉన్నాడు మొత్తం. మన దగ్గర చెంచల్గూడ. మొత్తం జైలుకి మొత్తం హెడ్. సో, ఆయన కుమారుడు ఎప్పుడైనా చిన్న బాబు తండ్రి దగ్గరకొచ్చి ఎప్పుడన్నా ఆటాడుకోవడానికి రావచ్చేమో గానీ, తండ్రి దగ్గరకొచ్చి నాన్న నన్ను ఈ జైల్‌లో బంధించేసేయి. కొన్నిసార్లు ఖైదీలతో గూడా ఆళ్ళు గూడా వర్క్ చేస్తా ఉంటారు. ఆడుకోవచ్చేమో. కానీ నేను ఈయనలాగా డ్రెస్ యేసుకొని, ఇతనిలాగా నేను జైల్‌లో సెల్‌లో ఉండాలి అంటే, ఏ తండ్రి అన్నా గూడా ఆనందంగా అటువంటి అబ్బా! ఎంత మంచి కోరిక కోరావు నాయనా! ఈ మీరన్నంత మాత్రాన అది ప్రాక్టికల్ అవుతుందా? కావట్లేదు. అవ్వట్లేదు. నిన్న మా సార్‌తో గూడా అదే మీకు పొద్దున జెప్పాను నేను. మీరు రాలేదు పొద్దున. నిజంగా మన అబ్బాయి అమెరికా కష్టపడి అక్కడ బాగా చదువుకోవాలంటే అన్నిటిని మానేస్తాడు. చుట్టాలు, బంధువులు. దాని గురించి ప్రిపేర్ అవుతాడు. మనకు భగవంతుడు అడుగుతుంది స్వేచ్ఛా జీవితంలో జీవించాలంటే, నా ధామానికి వచ్చి జీవించాలంటే కొద్దిపాటి నా యొక్క సేవ గురించి శ్రవణం చెయ్యండి. అట్ ది సేమ్ టైమ్ అప్లై చేయండి. ఆ విన్నది అప్లై చేయండి. చాలా మందిని చూస్తా ఉన్నాం. మంగళారతి అటెండెడ్ 1, అటెండెడ్ 1, అటెండెడ్ 2. వాట్ ఈస్ ద యూజ్? ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ 2, 3, 4 పీపుల్ నలుగురు ఉంటున్నాము. వారంకొకసారి అట్‌లీస్ట్ ఏకాదశి రోజు మరి వాళ్ళకి చెప్పలేకపోతున్నామంటే మీ తప్పు మరి ఉందా లేదా నాకు తెలియదు. మరి పోనీ పెద్దవాళ్ళు ప్రభుజీ వాళ్ళు జాబులు చేస్తుర్రుగా నా మాట వినట్లేదు. సో, ఓకే. ఇట్స్ ఫైన్. అంటే ఇక్కడ ఆలోచించండి. భగవంతుడు చెప్తున్నాడు. 2 రకాలు. చాలా అద్భుతమైన చర్చ ఉంది. సో, భార్య అనుకూలవతి. భౌతిక అనుకూలవతి అంటే షీ ఈస్ నాట్ రియల్ అనుకూలవతి. ఆధ్యాత్మిక అనుకూలవతి అంటే నిజమైన అనుకూలవతి. చాలా మందికి భార్య మంచి భార్య ఉంటది. భౌతికంగా అన్నీ కోఆపరేట్ చేస్తది. ఆధ్యాత్మికం వచ్చేసరికి పొద్దున 2 రకాల వ్యక్తులుంటారని చర్చించాం మనం నామామృతంలో. ఎవరా 2 రకాలు? ఒకరు నిరాకారవాదులు, మాయావాదీస్ అంటే నిరాకారవాదులు. మాయావాదులు. 2 రెండవ రకం ఎవరు? నాస్తికులు కదా! మరీ చదవమని చెప్పినా, చూడమని చెప్పినా నాస్తికులు. దేవుడిని నమ్మని వాళ్ళు. నాస్తికులు. దేవుడిని నమ్మని వాళ్ళు. మరి మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఐదర్ నిరాకారవాదులా? దేవుడిని నమ్మని వాళ్ళా? సాకారవాదులైతే భగవంతుని సేవించేవాళ్ళు కదా! మరి భగవంతుని నమ్మని లేదు ప్రభు మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు. భగవంతుని నమ్మడము అంటే మరి భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా నమ్మాలి కదా! భగవంతుడిని నమ్మటము, భగవంతుని నామాన్ని నమ్మటము, భగవత్ కథామృతాన్ని నమ్మటము వాళ్ళే సాకారవాదులు. నిరాకారవాదులు, నాస్తికులు భగవంతుడి యొక్క తత్వాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అర్థం చేసుకోలేరు. ఇక్కడ మనకు భార్య, ఉత్తమమైన భార్య ఒక రకము దేవహూతిలాగా భగవంతుడికి అనుకూలం. భగవంతుడి అనుకూలమా కాదా అనేది తర్వాత విషయము. దేవహూతి యొక్క గొప్పతనం ఏంటంటే తన యొక్క భర్తకు 100% అనుకూలమైనటువంటి భార్య దేవహూతి. మరి భర్త ఎటువంటి వాడు? భర్త భగవంతుని సాక్షాత్కారం పొందినటువంటి మహాభక్తుడు కర్దమముని. సో, తను భగవత్ సాక్షాత్కారం పొందాడు. తన యొక్క ధర్మం ఆయన ఫీల్ అవుతున్నాడు. యాజ్ ఎ భర్తగా తన యొక్క ధర్మము ఆమె యొక్క అందాన్ని తను ఆనందించడానికి కాదు. సో, ఆమె యొక్క శరీరం ఆత్మ అయితే మనందరి ఆత్మలు చాలా అత్యంత అందమైనవి. ఎందుకు? భగవంతుడు బ్యూటీ. షడైశ్వర్యాల్లో భగవంతుడు నియమించినటువంటి బ్యూటీ ఎవరికీ లేదు. మరి మనము భగవంతుడి యొక్క అంశములం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనం భగవంతుడి అంశం అన్నప్పుడు ఆ బ్యూటీ, ఆ గుణం మన లోపల. కానీ మనం ఈ త్రిగుణాల యొక్క బంధనాల్లో ఉన్నాం కాబట్టి దానికి తగ్గ శరీరాన్ని తీసుకున్నాం. సో, ఇక్కడ కర్దముని ఆమె యొక్క అందాన్ని ఎంత అద్భుతంగా ఆభరణాలే దేవహూతి యొక్క శరీరాన్ని స్వీకరించడం వల్ల ఆభరణాలే అందంగా కనబడతాయంట. దేవహూతి అందంగా కనబడటం కాదు, ఆభరణాలు. అదేవిధంగా
స్వర్గలోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సౌందర్య సౌందర్యవతులందరూ గూడా దేవహూతి ముందు దాసురాల్లాగా కనబడతారు. వాళ్ళ అందం వెలవెలబోతుందని జెప్పేసి చెప్తున్నారు. అంత అందమైనటువంటి భార్యని పొందుతున్నాడు. దేని కొరకు? కేవలము భగవంతుని యొక్క సేవ కార్యక్రమంలో ఆమెని భాగస్వామిగా చేయడానికి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ అందుచే నా తేజమును ఈమె ధరించిన పిమ్మట పరమహంసలచే అంగీకరింపబడు భక్తిమయ జీవనమును స్వీకరింతురనడి నిబంధనపై ఈ కన్యను భార్యగా గ్రహించగలను. ఈ విధానం విష్ణు భగవానుచే వర్ణితమై ఉండి అసూయా దూరమై ఉన్నది. కాబట్టి విష్ణు భగవాను మనకు కూడా భగవంతుడు చైత్య గురువుగా గైడ్ చేస్తా ఉంటాడు. ఎటువంటి భర్తని పొందాలా? ఎటువంటి భార్యని పొందాలి? ఫస్ట్ థింగ్, నేను భార్యను ఎందుకు పొందాలా? భగవంతుడి గురించి యజ్ఞం చేయడానికి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవా కార్యక్రమంలో ఒక జీవిని, ఆయనకు అవసరం లేదు. ఆయన బ్రహ్మచారి కొంతకాలమే ఆమెతోని గడిపి పిల్లలు సంతానాన్నిచ్చి మళ్ళీ వెళ్ళిపోవడము. అదే మన దృష్టిలో అయితే అరే నన్ను మోసం చేశాడు, అట్లా చేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. ఇది సేమ్ కర్దమమును ఏదైతే చేశాడో చైతన్య మహాప్రభు, ఎందుకు వాళ్ళు లోక కళ్యాణార్థమే జీవిస్తా ఉంటారు తప్ప తన యొక్క భార్య బిడ్డలతో సుఖాలను అనుభవించడానికి ముక్త పురుషులు మహాత్ములు తన పర్సనల్ జీవితాన్ని కోరుకోరు. ఎంతో మంది వేల మంది పర్సనల్ జీవితాలని జైలు జీవితాల నుంచి ముక్త జీవితాలుగా మార్చడానికి కొరకే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. స్వయం అది ఎలా ప్రభుజీ అంటే, వీళ్ళ సంతానము కపిల భగవానుడు రాబోతున్నాడు. కలియుగంలో కూడా మనం భగవంతుడి యొక్క ఎన్నో అవతారాల్లో ఎంతో మంది భక్తుల్లో చూడొచ్చు. మనకు భార్య అన్నాం కాబట్టి భగవంతుడు కూడా భార్యని స్వీకరిస్తాడు. దేని కొరకు? సో మీరనుకో సత్య త్రేతాయుగాల ప్రభుజీ ఆ యుగాలేమో ఎలా ఉన్నాడు. కలియుగంలో అయితే చైతన్య మహాప్రభు ఎంతో మంది భక్తులు చూశారు. చైతన్య మహాప్రభు కూడా భార్యని స్వీకరించాలని లేదు. కానీ చైతన్య మహాప్రభు బ్రహ్మచారిగా ఆయన జన్మించినప్పుడు ఆయన కంటే ముందు విశ్వరూపుడు వాళ్ళ అన్న జన్మిస్తాడు. ఆయన జన్మించగానే జన్మతోనే మహాభక్తుడు బాల్య దశలోనే ఆయన కంప్లీట్ సన్యాసం తీసుకొని దేశ పర్యటనకు వెళ్ళిపోతాడు వాళ్ళ అన్నగారు. బలరాముడు అంశం అనుకోవచ్చు. అప్పుడు తల్లిదండ్రులు సరే పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, అయినా బాధ ఉంటుంది. సరే చిన్న కొడుకుని ఇంకా పంపడానికి ఇష్టపడదు వాళ్ళు. సో భగవంతుడి యొక్క సాక్షాత్ భగవంతుడు బాల్యం నుండి ఎంతో ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎంతో మందిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. భార్య అంటే కొంతమంది అక్కడ గంగా నది దగ్గర యుక్త వయసులో ఉన్నటువంటి కన్యలు, అమ్మాయిలు మంచి భర్తని పొందడానికి కొరకు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు గంగాదేవి దగ్గర. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, మీరు ఎవరికో ఎందుకు పూజ చేస్తున్నారు? ఆ పూజ ఏదో నాకు చెయ్యండి, నాకు ఆఫర్ చేయండి, నేను మీకు మంచి భర్తల్ని ప్రసాదిస్తానంటాడు. సో అప్పుడు వాళ్ళు నిమాయి పండిట భగవంతుడి పేరు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నకు వాళ్ళమ్మ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలా మేము భగవంతుడి గురించి పూజ చేస్తూ ఉంటే మాకు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు భర్తల్ని పొందడానికి. అప్పుడు నిమాయి పండిట్ని వాళ్ళు సేమ్ ఎట్లయితే కృష్ణుడు మన్ను తిన్నాడంటే నేను తినలేదు అన్నట్టుగా, నేనేమి గంగాదేవి నది దగ్గర స్కూల్కి వెళ్ళకుండా గంగకు వస్తా ఉన్నానంటే, సో గంగకు వెళ్ళిన వాళ్ళ బట్టలు తడిగా ఉండాలి. కానీ చైతన్య మహాప్రభు యొక్క బట్టలు యాజ్ ఇఫ్ అప్పుడే స్కూల్ నుంచి వస్తున్నట్టున్నాయంట. అరే ఎక్కడ మా అబ్బాయి మీతో పాటు గంగకు వచ్చాడు, అక్కడ గంగా స్నానం ఎక్కడ చేశాడు, ఫ్రెష్గా ఉన్నాడు కదా. సో వీళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏమో ఫేస్ బాడీ అంతా తడిగా ఉంటే చైతన్య మహాప్రభు మొత్తం ఆరిపోయినట్టు. సో అలా చైతన్య మహాప్రభు బాల్య జీవితం గడిచిన తర్వాత మొదటి వివాహాన్ని అమ్మ నాన్న యొక్క ఆదేశానుసారం, ముఖ్యంగా తల్లి యొక్క ఆదేశానుసారము లక్ష్మీప్రియని పెళ్లి చేసుకుంటాడు. లక్ష్మీప్రియని పెళ్లి చేసుకున్నప్పుడు చైతన్య మహాప్రభు ప్రచారంలో వెళ్ళినప్పుడు లక్ష్మీప్రియ చైతన్య మహాప్రభు యొక్క విరహములో తను చాలా దుఃఖితురాలవుతుంది. ఆ విరహంలో
పాము కాటుతో లక్ష్మీప్రియ మరణిస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు పోనీ ఇంకా నాకు ఆ బాధ్యత కూడా లేదు. కంప్లీట్‌గా భగవంతుడి ఫుల్ ప్రచారం చేయొచ్చు అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ తల్లి యొక్క కోరిక మేరకు ఇంకొక ఉత్తమ గుణవతి అయినటువంటి కన్యను పెళ్లి చేసుకో అంటే, అయినా గూడా తల్లి యొక్క మాటను జవదాటకుండా విష్ణుప్రియ మాతను పెళ్లి చేసుకుంది. అంటే చూడండి, చైతన్య ప్రచారానికి నా మొదటి భార్య అబ్జెక్షన్ చెప్పలేదు. రెండవ భార్య ఉత్తమ భార్య. మనందరం గూడా, మీ అందరూ గూడా ఎంతోమంది మాతాజీలున్నారు. భర్తలు వేరే భౌతిక భోగాల కొరకు దోస్తులతో ఎంజాయ్ చేయడానికి పోతే, చాలా మందికి తినే తాగుడు అలవాటుంటే అలా వెళ్తే అబ్జెక్షన్ చేయండి. నో ప్రాబ్లమ్. కానీ భగవంతుడి కార్యంకు వెళ్తే దాంట్లో 50% మీకే వస్తుంది. ఒకటి ఆలోచించండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, కాబట్టి విష్ణుప్రియ మాతాజీని పెళ్ళయిన తర్వాత భగవంతుడు కొంతకాలమే ఉండి ఇంక ప్రచారం చేస్తా ఉంటే గృహస్థుడి మాట వేరే వాళ్ళు వినే వినడానికి ఇష్టపడరంట. అప్పుడు ఇంకా అపరాధం చేస్తారు. చైతన్యమాత చాలా యంగ్. మిగతా వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు గూడా పొద్దునొచ్చి మనకు నామాన్ని భగవంతుడితో సమానం అంటే స్వీకరించరు. భగవంతుడు తీసుకొచ్చాడు. పొద్దున నామామృతంలో వచ్చింది. బండల్స్ అంటే లోడ్స్ ఆఫ్ ఆహ్, స్టాక్ తీసుకొచ్చాడు నామరూపంలో. కానీ ఎవ్వరు దాన్ని గ్రహించడానికి ఇష్టం లేదు. అది కూడా తక్కువ ప్రైస్‌కు. అప్పుడప్పుడు ఎక్కువ పంట పండితే, ఎక్కువ మెటీరియల్ వస్తే సేల్ పెట్టేస్తారు. తక్కువ అమౌంట్‌కు. భగవంతుడు కూడా చెప్తున్నాడు, చాలా డిస్కౌంట్, చాలా లో ప్రైస్‌కు హరినామం ఇస్తున్నాను. అయినా కూడా ఎవరికీ శ్రద్ధ లేదు. కాబట్టి నేను సన్యాసం తీసుకుంటే వీళ్ళకు శ్రద్ధ కల్పించొచ్చని విష్ణుప్రియ మాతాజీతో మరియు తన తల్లితో సచీమాతతో మాట్లాడి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. చాలా బాధపడతారు. ఎవరికైనా తన యొక్క ఫ్యామిలీ నుంచి వదిలిపెట్టాలంటే ఇష్టం ఉండదు. అయినా గూడా భగవంతుడు చెప్తాడు, నా యొక్క అవతారము మీ ఇద్దరి కొరకు కాదు, మొత్తం ఈ ప్రపంచానికి హరినామ ధనాన్ని, ప్రేమ ధనాన్ని ఇవ్వడానికి కొరకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తున్నదేంటంటే, ఉత్తమ భార్య తన భర్త యొక్క ఆధ్యాత్మిక యొక్క కర్మ అంటే భగవంతుడి భక్తియుక్త సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎట్టి ఆబ్జెక్షన్ చెప్పనటువంటి భార్య ఉత్తమ భార్య. కొన్నిసార్లు ఆబ్జెక్షన్ చెప్పుతున్న వాళ్ళ పట్ల కూడా ఈర్ష్య, ద్వేషాలు ఉండకూడదట మనం. అప్పుడు మనము ఏ విధంగా తీసుకోవాలంటే, మనకు చాలా పాజిటివ్‌గా ఉన్న భార్య ఉంటే గూడా భగవంతుడి కృప అనుకోవాలా? 100% నెగెటివ్ ఉంటే గూడా భగవంతుడి కృప అనుకోవాలంట. ఎందుకంటే ప్రభుపాద వారి ఇంట్లో ప్రభుపాదుల వారి భార్య 100% నెగెటివ్. ఇప్పుడు ప్రభుపాద ఎప్పుడు కూడా భగవంతుడిని నిందించలేదు. చూసాడు, ఆ నెగెటివ్ ఉన్న భార్యతో తన సంతానం యుక్త వయసు వచ్చే వరకు ఉండి హరే కృష్ణ అని ఆ భార్యను పిల్లల చేతిలో పెట్టేసి, ఎట్లయితే కర్దమముని ముందే డిక్లేర్ చేశాడు. నేను నా భార్యతో, ఇంత అందగత్తెనటువంటి భార్యతో కేవలము సంతానం, ఉత్తమ సంతానం రావడాని కొరకు, ప్రసాదించడాని కొరకే ఆమెతో గడుపుతాను. ఉత్తమ సంతానం వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో నా భార్యని పెట్టేసి నేను అగైన్ భగవంతుడిని ధ్యానించడానికి, భగవత్ ప్రచారానికి వెళ్ళిపోతానని చెప్పాడు ముందే. సో, అదేవిధంగా మనం గూడా ముందే చెప్పినా, చెప్పకున్నా గూడా మన మైండ్‌లో ఎప్పుడైతే భగవంతుడు ప్రభుజీ మనం మోసమేం గాదు. ఆమె పిల్లలతో ఆనందంగా ఉంటదామె. మనతో అన్‌కంఫర్ట్‌గా ఉంటదన్నట్టు. ఎప్పుడు చూసినా అరే! ఈయనకు పని పాట లేదు. సో, హి హాస్ బికమ్ మ్యాడ్. పిచ్చోడైపోయిండు భగవంతుడి దాంట్లో. ఓకే. అప్పుడు గూడా వాళ్ళని ద్వేషించకండి. వాళ్ళ పట్ల ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ప్రేమతోనే కానీ ప్రేమ వైరాగ్యంతో కూడుకున్నటువంటి ప్రేమతో ఉండాలి. సో, ఆమెతో భౌతిక ప్రేమ, భౌతిక భోగాల కొరకు ప్రేమను చూయిస్తే ఆమె మనని బంధిస్తుంది. అలా అని జెప్పేసి ఎవరైనా భక్తిలో లేని వాళ్ళని సో, నేనేం ఇమ్మీడియేట్‌గా సన్యాసం ఏం తీసుకోమనట్లేదు. కాకపోతే వాళ్ళతో గూడా వైరము, శత్రుత్వము, ఈర్ష్య ఉంటే ఇల్లుని నరకంగా మారుతుంది. ఓకే. వాళ్ళకి గూడా మన ప్రవర్తనతో, మన యొక్క మాటలతో 100% మార్పొస్తుంది. ఓకే. లేవట్లేదు మంగళారతి, నో ప్రాబ్లమ్. ఏమి వాళ్ళని ద్వేషించకండి. ప్రేమతో చెప్పండి. సో, మనం చేసేటువంటి ఆ ప్రాక్టీస్ వాళ్ళ లోపల గూడా మార్పు భగవంతుడు తీసుకొస్తాడు. తర్వాత అత్యంత సౌందర్యవతియగు భార్యను పొందవలని తన కోరికను కర్దమముని స్వయంభవ మనువుకు తెలిపి అతని తనయతో వివాహమునకు అంగీకరించెను. బ్రహ్మచారిగా కర్దముడు తన ఆశ్రమమున పూర్తి బ్రహ్మచర్యమును అభ్యసించుచుండెను. వివాహమాడవలనని కోరికయున్నను
జీవితాంతము గృహస్థునిగానే గడపవలని అతడు భావించలేదు. మానవ జీవితపు ధర్మములను అతడు ఎరిగి ఉండేటి అందులో కారణము. వేద నియమముల ప్రకారము జీవితపు తొలి భాగమును శీలమును ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకొనుటకు బ్రహ్మచర్యం నందు వినియోగించవలెను. తదుపరి జీవిత భాగమున మనుజుడు భార్యను స్వీకరించి సంతానమును పొందవచ్చును. కాని అతడెన్నడును శునక మార్జముల వలె పిల్లలను కనరాదు. సో కొంతమంది మానవుల్లాగుంటూ వాళ్ళ యొక్క సంఘ సభ్యత్వం పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకు? వాళ్ళ యొక్క సంఘం సభ్యత్వం ఎక్కువుంటే ఇతర తక్కువ ఉన్న సంఘాన్ని శిక్షించొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు మూర్ఖులు. భగవంతుడు అనేవాడు ఉన్నాడంటే పాండవుల సైడు సంఘం ఎంత ఉండే అంటే మెంబర్స్ యుద్ధంలో కౌరవుల సైడు వీళ్ళకంటే డబుల్ కంటే ఎక్కువున్నా గూడా విజయం ఎవరిదైంది? పాండవులది విజయమైంది. కౌరవులది ఓటమి ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ గూడా సర్వనాశనం పాలయ్యారు. అదేవిధంగా మనకు పరశురాముడు సింగిల్ హ్యాండెడ్ 21 టైమ్స్ క్షత్రియులందరిని గూడా సంహరించాడు. అధర్మపరులైనటువంటి క్షత్రియుల్ని. మనమేం వరి అవ్వాల్సిన చాలా మంది ప్రభుజీ మనకు మున్ముందు ఎట్లా ఉంటదో ఏమీ గాదు. మనము ధర్మాత్మలం ఉన్నంత కాలం భూమి మీద భగవంతుడు రక్షిస్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మన యొక్క నెక్స్ట్ ఆశ్రమం నిన్న వర్ణాశ్రమం వర్ణాల గురించి చర్చించాము. ఆశ్రమాలు కూడా 4. బ్రహ్మచర్య ఆశ్రమము ముఖ్యంగా మనకేమిస్తుందంటే గృహస్థ ఆనందమైనటువంటి ఆశ్రమాన్ని ఇస్తుంది మనకు. ఆనందం అంటే భౌతిక సుఖాలు అనుభవించేది కాదు. భౌతిక సుఖాలు తుచ్చమైనవి, క్షణకాలం. ఆధ్యాత్మిక సుఖాన్ని ఈ శరీరంతోనే పొందేటువంటి మహద్భాగ్యాన్ని బ్రహ్మచారి లైఫ్ ఇస్తుంది. ప్రభు మనది అయిపోయింది కదా ప్రభుజీ, నో ప్రాబ్లం. సో మనం ఇప్పుడు కూడా నా బ్రహ్మచారి లైఫ్ అంటే ఏంటి? ఆహార నిద్ర భయ మైథునానికి దూరంగా ఉండాలి. ఆహారము కేవలం భగవత్ ప్రసాదం తీసుకోండి. బ్రహ్మచారి అంతే చేస్తారు. కేవలం భగవత్ ప్రీత్యర్థం అంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ప్రీత్యర్థమే ప్రసాదం తీసుకుంటాడు. పరమాత్మ అడుగుతున్నాడు మనకు. ఏమడుగుతాడు పరమాత్మ? ఎటువంటి ప్రసాదాన్ని అడుగుతాడు? పరమాత్మ 9.26 ఎటువంటి ప్రసాదాన్ని అడుగుతున్నాడు? అష్టామి ప్రేత. సో ఎక్కడి నుంచి అడగట్లేదు. మన లోపల ఉన్నటువంటి పరమాత్మ, ఏ సుందరానంద నాకు కేవలం పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయానికి సంబంధించినటువంటి పదార్థాలను మాత్రమే నాకు సమర్పించు. దేని ద్వారా ఏం మిక్స్ అవ్వాలి? ప్రేమ. తులసి. తులసి నాకు చాలా ప్రియమైనటువంటిది. ఆ తులసి నువ్వు చేతిలో పట్టుకోగానే నీకు నా పైన ప్రేమ లేకున్నా ఆటోమేటిక్‌గా ప్రేమ జనరేట్ అవుతదంట. అందుగురించే ప్రతి ఒక్కరు గూడా తన ఇంట్లో తులసి మహారాణి భక్తిదేవి, భక్తిదేవిని పెంచాలి. అదేవిధంగా భక్తిదేవిని రోజు వర్షిప్ చేయాలి. ఆ తులసి మహారాణి మనకేం చేస్తుందంటే భగవత్ ప్రేమను అందిస్తుంది. సో నేను మొన్న ఒక కథామృతంలో విన్నాను. మనందరికీ తెలుసు భగవంతుడు సత్యభామ యొక్క లీల భార్య అని వచ్చింది కాబట్టి, సో సత్యభామకు అంతమంది భార్యల పట్ల ఆమెకు కృష్ణుడు నా ఒక్కడి స్వంతం కావాలని చాలా కోరిక ఉంటుంది. అప్పుడు ఆ కోరికను నారదుడితో వెలిబుచ్చుతుంది. అప్పుడు నారదుడు ప్రతీది కూడా భగవంతుడి లీల ఎవరికి అర్థం కాదన్నమాట. ఆమె ద్వారా భగవంతుణ్ణి ఏ విధంగా సొంతం చేసుకోవచ్చు, భౌతికంగా చేసుకోవచ్చా, ఆధ్యాత్మికంగా చేసుకోవచ్చా అనే లీల చేయడానికి కొరకు ఆమె లోపల ఆ కోరిక పుట్టేట్టుగా చేస్తాడు. ఆమె నారదుడికి చెప్పంగానే నారదుడు అంటాడు, ఏముందమ్మా చాలా సింపుల్ తల్లి. ఏంటి నారద అంత సింపుల్ అంటే, నువ్వేం చేయి, నీ భర్త కాబట్టి నీ భర్త మీదే నీకు అధికారం ఉంటుంది. నా భర్త అనేది, నీ భర్తని నాకు అమ్మేసేయి, దానం ఇచ్చేసి. అమ్మడం అంటే నాకు దానం ఇచ్చేసేయి. తర్వాత నాకు దానం ఇచ్చిన తర్వాత నేనేం చేస్తా? నేను ఆయనని సేల్‌కు పెట్టేస్తా అమ్మడానికి. అప్పుడు నువ్వు కొనుక్కో. సో కొనుక్కున్నావు కాబట్టి నీ ఒక్కదాని సొంతం అయిపోతాడు. ఓహ్! ఇది చాలా బావుంది నారద అని చెప్పేసి అనుకుంది. సరే అని చెప్పేసి ఆమె తన యొక్క దాన్నేమంటారు ఆచమనం చేసుకొని, దానం ఇవ్వాలన్నప్పుడు ఆచమనం చేసుకొని భగవంతుడిని
మంత్రోచ్చారణ చేసి నారదుడికి దానం ఇచ్చేస్తుంది. అప్పుడు నారదుడు, "చలో కృష్ణ నాకు దానం ఇచ్చేసింది. మనిద్దరం ఇప్పుడు నువ్వు నా సేవకుడివి. ఎందుకంటే నాకు దానం ఇచ్చింది కాబట్టి నా ప్రచారంలో నువ్వు సేవకుడిలాగా ఉండాలా. చలో మనం వెళ్ళిపోదాం" అని. "అరె! నారద ఎట్ట తీసుకొని వెళ్తున్నావు" అంటే, "అవునమ్మా నువ్వు నాకు దానం ఇచ్చావు కదా! ఇప్పుడు నా సేవకుడు నేను యజమానిని ఈయనకు. నేను చెప్పినట్టు వినాలి." "లేదు లేదు నారద మన కండిషన్ ఏంటి?" "ఏంటమ్మా" అంటే, "నేను మళ్ళీ కొనుక్కుంటాను." "ఓహ్! అట్లా సరే కొను." అప్పుడు దాన్నేమంటారు తరాజంతా రెడీ చేస్తారు. భగవంతుడిని ఒక సైడ్ కూర్చోమంటారు. ఆమనుకుంటది నా దగ్గర చాలా ధనం ఉంది గదా! అని చెప్పేసి ధనాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటది. పెడతా ఉంటది. భగవంతుడు ఇంచు కూడా కదలడండి. తన ధనమైపోయింది. తన యొక్క ఇంకా మిత్ర సకుల ధనమైపోయింది. వేరే భార్య అందరిదయిపోయింది. భగవంతుడు ఇంచు కూడా లెవ్వట్లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలే ఆయన లోపలున్నప్పుడు ఆయన వాటన్నిటిని పోషిస్తున్నాడు. సో, ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఆయనని లేపేంత సీన్ ఉంటుందా? మేమదప్పుడు ఆశ్చర్యపడుతుంది. ఇంకేంటి? ఇప్పుడు దానం ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోలేము. తిరిగి తీసుకోవాలంటే ఇంతమంది మీ భగవంతుడు ఎళ్ళిపోతే ఎట్లా? అప్పుడు అందరికంటే పెద్ద భార్య మహాభక్తురాలైనటువంటి రుక్మిణీ దేవి దగ్గరికి పరిగెడుతుంది. "అమ్మ, అమ్మ నువ్వే రక్షించాలిప్పుడు. తెలియక కృష్ణుడిని దానం ఇచ్చేసాను నేను. ఇప్పుడు కృష్ణుడు నారదుడితో పాటు వెళ్ళిపోతున్నాడు. మరి ఎట్లా ఎంత కండిషన్ ఏంటంటే కృష్ణుడికి ఈక్వల్‌గా ద సంపత్తినివ్వాల. ఎంత పెట్టినా గూడా ఇవ్వలేకపోతున్నాము. ఆయన ఈక్వల్ అవ్వలేకపోతున్నాడంటే, ఓహ్! అట్లనా అని జెప్పేసి రుక్మిణి అమ్మవారు ఏం జేస్తారు, తులసి ఒక పెద్ద ఆకుని తీసుకొని దానిపైన మనందరికీ తెలిసి తులసి ఆకుని పెడితే ఆయన ఈక్వల్ అవుతాడని తెలుసు. అంతేనా? అంటే రుక్మిణి మాత చేసింది భక్తుల్లో ఉత్తమ కోటి భక్తురాలు. ఎవరు? కృష్ణుడి యొక్క ఉత్తమ ఇంకా ఆమెను మించినటువంటి భక్తురాలు లేరు. ఎవరామె? తులసి. అదే తులసి ఆకు లే పెడితే కృష్ణుడు ఈక్వల్ అని మనకు తెలుసు. కానీ ఉపదేశామృతం ప్రకారం ఉత్తమ భక్తురాలు ఎవరు? రాధారాణి. దాన్ని ఈక్వల్స్ చెప్పాం గదా ప్రభుజీ. లెవెల్స్ చెప్పాం గదా! రాధారాణి. రాధారాణి నెక్స్ట్ గోపికలు. అలా ఉన్నది గదా! క్రైటీరియా ఉంది గదా! రాధారాణి ఉత్తమ భక్తురాలు. రుక్మిణి అమ్మవారు తులసి తీసుకొని దాని మీద రాధా అని శ్రీ రాధా అని రాస్తుందంట. రాసి అప్పుడు పెడుతున్నాడు. భగవంతుడు రాధారాణి పేరు ఎక్కడైతే ఉందో ఆమె కంటే తక్కువగా ఉండాలని ఇంకా అనుకుంటాడంట. అట్‌లీస్ట్ రాధారాణికి ఈక్వల్ అంటే అక్కడ రాధారాణి మహిమ, తులసి మహారాణి యొక్క మహిమ లోకానికి చాటి చెప్పడానికి కొరకు అంటే కొన్నిసార్లు భార్యలకు ఈ విధంగా ఆహ్, తన భర్త తన సొంతం తను చెప్పినట్టుగా నడుచుకోవాలా అని అనుకుంటా ఉంటారు. కానీ నిజంగా ఆ భగవంతుడు ఉత్తమ భక్తులకు ఆయన వాళ్ళ పేరు తీస్తూనే భగవంతుడు ఈజీగా లభ్యమవుతాడు. వాళ్ళ ఉత్తమ భక్తులు లేకుండా మీరు భగవంతుని పొందాలనుకుంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా దగ్గర చాలా డబ్బుంది. సో, నిన్న మేము ఆల్రెడీ నరసింహ జయంతి గురించి మీటింగ్ పెట్టుకున్నాం. సో, వాళ్ళ స్తోమత తగ్గట్టుగా నరసింహ జయంతికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేననుకున్నా నా దగ్గర చాలా డబ్బుంది. కానీ ఒక్క రూపాయి ఇవ్వ. ఏమి డబ్బు లేదు. కొంత భగవంతుడికి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని సేవించాలంటే డబ్బుతో సేవించలేము. కేవలం భక్తుల యొక్క కృపతో సేవించగలుగుతాము. సో, కాబట్టి ఇక్కడ మనకు ఆ భక్తుల కృపతోనే ఉత్తమ భార్య రావాలన్నా, ఉత్తమ సంతానము రావాలన్నా గూడా 100% భక్తులు, ఆచార్యుల యొక్క కృప ఉండాలి మనకు. నెక్స్ట్ చూద్దాం. దేవదేవుని కిరణం వంటి ఒక పుత్రుని కర్దమముని పొందగోరెను. విష్ణుపర కర్మలను గలిగే పుత్రునే మనుజుడు పొందవలెను. లేనిచో పిల్లలను కనవలసిన అవసరమే లేదు. ఉత్తములకు తండ్రుల నుండి 2 రకముల పుత్రులు ఉదయించగలరు. దయచేసి చూడండి. అందరిప్పుడు ప్రభుజీ మన ఏజ్ అయితే అయిపోయింది గదా! ప్రభుజీ. ఓకే. నో ప్రాబ్లమ్. మన పిల్లల ఏజ్ ఉంది గదా! పిల్లలకు చెప్పండి. పిల్లలు క్లాస్ అటెండ్ చేయమనండి. లేకుంటే ఈ క్లాస్ వాళ్ళని ఆన్‌లైన్‌లో సమయం లేదు ప్రభుజీ అంటే, తర్వాత రికార్డింగ్‌ది మరి ఎంతమంది మన పిల్లలకు పంపిస్తున్నారో,
అమెరికాలో ఉన్న వీళ్ళు అక్కడిక్కడ జాబులు చేస్తున్న పిల్లలు క్యాబ్లో వెళ్తుంటారు. సో దే కెన్ హియర్. ఇక్కడ కర్దముని ద్వారా సందేశం ఏంటంటే, దేవదేవుని కిరణము వంటి ఒక పుత్రుని కర్దమముని పొందగొరిన మనం కూడా, సరే మనది అయిపోయింది, ఇప్పుడు మన పిల్లలకు చెప్పాలి. సో నిజంగా నువ్వు సంతానం పొందాలంటే ఆ భగవత్ కిరణము లాంటి సంతానము. ఎందుకు? విష్ణుపర కర్మలను ఆ పుత్రుడు పుట్టినప్పటి నుంచి కూడా ప్రహ్లాదుడు లాగా విష్ణుపర కర్మలను మాత్రమే నిర్వహించేటువంటి మనుజుడు నాకు కావాలి అని కోరుకోవాలి. లేనిచో పిల్లలను కనవలసిన అవసరమే లేదు. పిల్లల్ని కనవలసిన అవసరం లేదు. భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా భగవంతుడి యొక్క భజన చేస్తూ గడపండి. సో ఇక్కడ మళ్ళీ సంతానంలో కూడా ఉత్తములకు తండ్రుల నుండి 2 రకాలైనటువంటి పుత్రులు జన్మిస్తారు. ఉత్తమ తండ్రుల నుంచి అంట. అర్థమైందా? సో మీరు కూడా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలు ఉత్తమమైనటువంటి భర్త ఉంటేనే మీ యొక్క గర్భము ఉత్తమంగా మారుతుంది. లేకుంటే ఈ గర్భాన్ని ఎందుకు దాల్చానని రోజు మనము ఏడవాల్సి వస్తుంది. 2 రకాలు. ఒకరు జన్మ ముందే మాయాబంధముని ముక్తి నొంది రీతిగా కృష్ణ భక్తి రసభావన యందు శిక్షణను బడినట్టివాడు. ఇక 2వ రకం వాడు శ్రీకృష్ణ భగవాను కిరణం వలె నుండి ప్రపంచమంతటికి నీ జీవితపు చరమ గమ్యమును గూర్చి బోధించువాడు. ఒకడేమో జన్మ ఈ మాయాబంధం నుండి ముక్తి నొందు రీతిగా శిక్షణ. ఎవరు పొందారు ఈ విధంగా? గర్భంలో శిక్షణ. ఒకరు గర్భంలో శిక్షణ పొందుతారు. 2వ వాడు భగవంతుడి కిరణము లాంటి వాడు వచ్చి రావడమే అందరిని ముక్తులుగా చేసే బాధ్యత స్వీకరించేవాడు. ఒక కుమారుడైతే బై బర్త్ నుంచి ఆల్రెడీ భగవత్ కిరణం లాగా వస్తాడు. ఇంకా మొదటి వాడు అలా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ప్రహ్లాదుడు. గర్భంలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ప్రహ్లాద మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్, వెరీ గుడ్. సో గర్భంలో నారదుడి ద్వారా ఉత్తమ శిక్షణ పొందుతాడు ప్రహ్లాద్ మహారాజ్. తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా? గర్భంలోంచి బయటకు రాను నేను, ఇంకా బయట అంతా చాలా మాయ ఉంది, నేను రాను అని చెప్పిన వాళ్ళు. పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ గర్భంలోంచి రానంటాడా? సుఖదేవ గోస్వామి అని గుర్తుపెట్టుకోండి తప్పగా. పరీక్షిత్ మహారాజ్ వచ్చేస్తాడు, సుఖదేవ గోస్వామి రానంటాడు, బయట మాయని చూస్తాడు. అప్పుడు వేదవ్యాసుల వారు భరోసా ఇస్తాడు, నీకు మాయ టచ్ చేయనటువంటి భాగవతాన్ని నీకు బోధిస్తాను రా అని చెప్పడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మొదటి శ్రోత సుఖదేవ గోస్వామి, మొదటి వక్త మన వేదవ్యాసుల వారు. ఓకే, కాబట్టి అలా గర్భంలోనే భగవంతుడి యొక్క తత్వాన్ని శ్రవణం చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక రకము, అంటే మనం కూడా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏంటి, మన యొక్క సంతానము నిజంగా మీరు సంతానాన్ని ప్రేమిస్తున్నారు అనుకుంటే, సో మీ గర్భంలో ఉన్నప్పుడైతే మీరు వినలేదు కాబట్టి చాలా మందికి చెప్పాను, నేను చెప్తున్నాను, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే తపస్సులాగా వినండి అమ్మా. అది మీకు చాలా అర్థమైందా? ఇప్పుడు చాలా మంది వింటున్నారో లేదు తెలియదు. సో వింటే గర్భంలో దగ్గర మీ అమ్మాయి పడుకొని ప్రాబ్లం లేదు, భాగవతం స్పీకర్కి పెట్టండి. సో అది బెస్ట్. వాళ్ళు ఆ స్పీకర్ ద్వారా వింటే వాళ్ళకు జన్మించబోయే వాళ్ళ వంశోద్ధారకుడు ఉత్తమమైనటువంటి సంతానంగా మారుతుంది. ప్రభుజీ, ఈ సృష్టిలో 4 శాశ్వతం, ఒక్కటి మాత్రం మారుతుంది. ఏంటి? 5 శాశ్వతంగా ఉంటాయి, ఒక్కటి మాత్రం మారచ్చు భగవద్గీత ప్రకారం. భగవద్గీతలో 5 అంశములు ఉంటాయి, 4ని ఎవరు మార్చలేరు, ఒక్కటి మాత్రం మార్చొచ్చు. ఏంటది? 4 శాశ్వతం ఏంటి, ఒకటి మార్చేది ఏంటి చేసుకోండి. మన సంతానం మన గర్భంలో వచ్చింది. సంతానం కంటే ముందే తపస్సు చేయాలి. కర్దముని దేవతి ఇద్దరు కలిసి చాలా వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. పెళ్లికి ముందు తపస్సు చేశాడు, పెళ్లి అయిన తర్వాత కూడా తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? ఆయన గోల్ ఆమెతో మైథున సుఖాన్ని భోగించడానికి పెళ్లి చేసుకోవట్లేదు, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడానికి కొరకు పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ ఉత్తమ సంతానం కనాలి అంటే అటువంటి చైతన్యం కంప్లీట్ గా వచ్చే వరకు తపస్సు చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం కూడా మన పిల్లలకు బోధించి 2 రకాల సంతానం, దీంట్లో ఎగ్జాంపుల్ కూడా ఇంకా ముందు మనకు చెప్తున్నారు ఎవరు అలా వచ్చినారు. ఇక 2వ రకం వారు శ్రీకృష్ణ భగవాను కిరణముల వలె నుండి
ప్రపంచమంతటికి నీ జీవితపు చరమ గమ్యం గూర్చి బోధించువాడు. ప్రభుజీ మా పిల్లలంతా ఉత్తమ దాంట్లో లేరు. లేరు, నో ప్రాబ్లమ్. ఎవరైతే ఉత్తమ భక్తుడున్నాడో ఆయన సాంగత్యం ఇప్పించండి. సాధు సంగ సర్వశాస్త్ర కోయ్. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. ప్రభుపాదుల వారు ఉండే. ప్రభుపాదుల వారు 250 మందిని తీసుకొచ్చారు. ఆయన అందరికి ఇన్వైట్ చేశారు. లేదు ప్రభు గురూజీ నేను ఇండియాకు రాను. నీ కర్మ అంటాడు. సేమ్ ఆయనని అనుసరించారు ఈజ్ హోలీనెస్ జయపతాక మహారాజ్. ఆయన కూడా 250 మందిని తీసుకొచ్చాడు. అందరికి ఆహ్వానించాడు సౌత్ ఇండియా టూర్. మేము కూడా ఉన్నాం అప్పుడు మాయాపూర్లో. రిజిస్టర్ చేసుకోమన్నారు మమ్మల్ని కూడా. మేము మాయాపూర్ టూర్ అప్పుడప్పుడు 10-15 ఇయర్స్ కింద అక్కడ నుంచి వచ్చింది. మేము ఆల్రెడీ వాళ్ళకన్నా ముందు ఇక్కడ వచ్చాము. వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము. అబిడ్స్ టెంపుల్లో ప్రోగ్రామ్ అటెండ్ చేసాము. మేడ్చల్ టెంపుల్కు బస్సులు కట్టారు అందరినీ. ఆ బస్సులో మేము కూడా వెళ్ళాము. సో అట్లీస్ట్ హైదరాబాద్లో కార్యక్రమాలు మేము అటెండ్ చేసాం. ఇంకా మిగతా ప్లేస్ల కంటే మేము వెళ్ళలేదు. సో అందరిని ఇన్వైట్ చేశారు. దెన్ మేము కొంత 1 రోజు 2 రోజులు 3 రోజులు మేము అటెండ్ చేయగలిగాం. సో ఇక్కడ కూడా మనకు భగవంతుడు చెప్తున్నాడు, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని పంపించండి. ప్రభుజీ వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న ఎవడు ఆ పని ఈ పని అంటా ఉంటారు. ఎలా మీరు మీ పిల్లలు ఉత్తమ సంతానంగా మారుతారు? ఓకే, మీ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి బోధించలేదు. ఇప్పుడు అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్న వాళ్ళ నాన్న అటు పంపిండి ఇటు పంపిండి ఏదో. అరే గురువు వస్తున్నాడు, భక్తులు వస్తున్నారు. దెన్ ఆ భక్తుల దగ్గర గురువు దగ్గర సాంగత్యం ఇప్పించండి. వాట్ ఈస్ ద రాంగ్? చెప్పండి, అరే గురుగారితో వెళ్ళండి, లేకపోతే అటు కొంతసేపు ఉండు. ఏదో ఒక అకేషన్ అయితే ఉంటుంది. అకేషన్లో చూడండి ఎలా మారుతారనేది. కానీ మనం ఇంకా మన ఇష్టం. రాబో అధ్యాయంలో తెలుపబడినట్లు కర్దముని అటువంటి సంతానమునే దేవదేవుడైన భగవానుని అవతారము కపిల దేవుని పొందిండును. మానవ సంగమున మంగళకరముకు వాతావరణము అంటే సంకీర్తన ఉద్యమం కలుగునట్లుగా స్వీయ ప్రతినిధిని పంపమని మహాత్ములు గృహస్థులు భగవానుని ప్రార్థించరు. సంతానమును కనుటకు ఇది ఒక కారణము. సంతానాన్ని ఉత్తమ భార్యను ఎందుకు కొనాలా? మనం పొందాలి ఉత్తమం అంటే భగవంతుడి సేవ కొరకు మాత్రమే. ఒక గృహాన్ని గుడిగా మలుచుకోవడానికి గృహిణి అంటే లక్ష్మీదేవి యొక్క పాద పద్మాల యొక్క సేవకురాలిని పంపమని భగవంతుని వేడుకుంటే అటువంటి సేవకురాలు ఏ గృహంలో ఎంటర్ అవుతుందో ఆ గృహము కాస్త గుడిగా మారుతుంది. ఆ గుడిలో మనకు సంతాన రూపంలో పూజారులు కావాలి కాబట్టి మనం ఆ దేవదేవుడి సేవను ముందుకు తీసుకెళ్లడానికే సంతానాన్ని కోరుకోవాలి. వేరొక కారణం ఏమనగా జ్ఞానవంతులకు తల్లిదండ్రులు తమ సంతానంను కృష్ణ భక్తి భావనలో శిక్షణ నొసగి వారు ఈ దుఃఖమయ జగత్తునకు తిరిగి రాకుండానట్లుగా చేయగోరుదురు. ఓకే, మన వాళ్ళు కర్దముని ఇలాగంత గొప్ప భక్తులు కాకున్నా వచ్చారు ఏదో విధంగా. కానీ తల్లిదండ్రి యొక్క గోల్ ఏంటంటే నా సంతానము తిరిగి మళ్ళా ఈ దుఃఖమయమైనటువంటి జైలు జీవితము లేదా హాస్పిటల్ జీవితానికి తిరిగి రాకూడదు. అంటే మీ చేతుల్లో ఉంది. ప్రాక్టీస్ చేయించండి, వాళ్ళతో బ్రతిమలాడండి. చిన్న పిల్లలకైతే మన చేతుల్లో ఏముందండి? చల్ నడురా మనం వెళ్దాము. ఇక్కడి నుంచి మీరు అంటే మళ్ళీ చెప్తే గొప్పగా అనుకుంటారు. మన భక్తులు ఎక్కడెక్కడికో. నిన్న ఒక ప్రభుజీ లైన్లో ఉన్నాడో లేదో తెలియదు. ఆయన రాజగౌడ ప్రభుకు తెలుసు, నాకు తెలుసు. మొన్న స్టేషన్లో ప్రభుజీ డ్రాప్ చేయడానికి వచ్చాడు స్టేషన్కు. అక్కడ నేను జపం చేస్తున్నా ప్రభుజీ, నేను ఇంక నాతో ఉంటే అయితే భౌతికం మాక్సిమం ఉండదు, ఆధ్యాత్మిక. ఆయన ఏదైనా చెప్పడానికి పోయినా దాదాపు చెప్పడు. భౌతిక ఇంటి విషయాలు చెప్పడు. దాదాపు మాక్సిమం ఏదైనా చెప్తే వినడానికే అంతసేపు కేటాయిస్తాడు, వింటా ఉంటాడు. సో అక్కడ ఇంకో భక్తుడు ఉన్నాడు, స్టూడెంట్ అంటే యంగ్ బ్రహ్మచారి. సో నేను నా జపంలో నేనేదో ఉన్నాను, అందులో ఏకాదశి కాబట్టి. సో ప్రభుజీ అనుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించారు. మా గురువు గారు నన్ను నా దగ్గర తీసుకొచ్చాడు. మేబీ లైన్లో వస్తాను నా అబ్బాయి కూడా. ఆయన బంజారాస్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాడంట. సో స్టూడెంట్ ఆయన ట్రిపుల్ శ్రీనిధిలో చదువుకున్నాడు. ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ ఏదో జాబ్ చేస్తున్నాడు. సో కూకట్పల్లిలో ఉంటూ లింగంపల్లిలో ఉంటూ టెంపుల్కి వెళ్తూ ఉంటాడు. ఆయనకు సేవ అంటే ప్రాణం అంట. ఏం సేవ అంటే టెంపుల్కి వెళ్ళి వాళ్ళు ఏ సేవ చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటాడు. సో అతన్ని ప్రతి టూర్కు తీసుకెళ్తారంటాడు. ఏ విధంగా? భక్తులు రాక ముందే 3-4 రోజుల ముందు పంపిస్తారు. మనం చెప్పాడు, అయోధ్య వెళ్ళాం ప్రభు లాస్ట్ టైం. వారం రోజులు ఉండే మహద్భాగ్యం దొరికింది. భక్తులందరూ వచ్చి 3-4 రోజులు అక్కడ స్టే చేశారు. నన్ను వేరే 2 బ్రహ్మచారులు 3 రోజులు ముందు తీసుకెళ్లారు.
సో నాకు 1 వీక్ ఉండే అవకాశం దొరికింది. ఏంటి ప్రభుజీ అంటే వీళ్ళందరికీ ఏం చేస్తారు 1 వీకు? వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయడానికి కొరకు. సో కాబట్టి మనకు కూడా ఇక్కడ దుఃఖమయ అదే వాళ్ళ తల్లిదండ్రి రావట్లేదు దీంట్లో. సో వాళ్ళ అమ్మ ఏదో 1 రౌండ్ చెప్పండి. "ఏం పర్వాలేదు ప్రభుజీ" నేనన్నాను. "మీ అమ్మ నాన్నకు కూడా ఇది అటెండ్ చేయించండి." సో ఇలాంటి ఇప్పుడు వింటే ఏ తల్లిదండ్రి కన్నా కొద్దిగా అరే నా కొడుకు మంచిగా అవ్వాలని ఉంటుంది. అంటే దుఃఖమయ పరిస్థితి ఈ జగత్తుకొస్తే మనందరము ఏమన్నా సుఖం అనుభవిస్తామో తెలుసు. మన సంతానం మళ్ళీ రాకుండా ఎలా ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం చేయాలి. మీకు గుర్తుందో లేదో తెలీదు గానీ, అందరూ కొత్తవాళ్ళు గాబట్టి 2016 అంటే నవనీత కృష్ణ ప్రభుజీ దానికంటే 2, 3 సంవత్సరాల ముందే ఆల్రెడీ నల్గొండలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. మనం నిజామాబాద్‌లో 2016లో మొట్టమొదటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని చేశాము. అది రాధాష్టమితో చేశాము. నవీన్ నవనీత కృష్ణ ప్రభు గుర్తుందా మీకు? అప్పుడు నిజామాబాద్‌లో ఎవ్వరికి కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు. హైదరాబాద్‌లో కూడా అంతా స్టూడెంట్సే. గృహస్థులు లేరు. నల్గొండలో గృహస్థులున్నారు. వీళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయింది. అప్పుడు అక్కడి నుంచి పరమహంస ప్రభుజీని నవనీత కృష్ణ ప్రభుని పిలిస్తే, నాకు తెలిసి నవనీత కృష్ణ ప్రభు నాతో పరమహంస ప్రభుతో పాటు స్టేజ్ మీద అభిషేకానికి అవన్నీ అరేంజ్‌మెంట్ చేయడానికి ఉండండి ప్రభు అని. నల్గొండలో ట్రైనింగ్ అయింది. మంచిగా అప్పుడు అభిషేకాలు గాని. గుర్తుందా ప్రభుజీ మీకు? ఉన్నారా నవనీత కృష్ణ ప్రభుజీ? అప్పుడు నిత్యానిమయ వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. 2016 అంటే జస్ట్ వాళ్ళ ఏజ్ ఎంత అప్పుడు? వాళ్ళు 2004 అంటే 12 ఇయర్స్. కానీ వాళ్ళే కీర్తన చేశారు. ఎవరు లేరు కీర్తన చేసేటోళ్ళప్పుడు. నగర సంకీర్తన చేసినాం. కలెక్టర్ గ్రౌండ్, రైల్వే స్టేషన్ పెద్దగా. మెయిన్ కలెక్టర్ గ్రౌండ్ దగ్గర చౌరస్తా దగ్గర ఫుల్ కీర్తన 50 మంది ఉంది. నగర సంకీర్తన అసలు అదిరిపోయింది. అంత చిన్నోళ్ళని చూసి ప్రెస్‌లో వచ్చింది, పేపర్‌లో వచ్చింది. 12 ఇయర్స్ అంటే ఎంతుంటది చూడండి. వాళ్ళే మన మెయిన్ కీర్తన అప్పుడు గూడా. వేరేవాళ్ళు ఎవరు లేరు. నల్గొండ నుంచి పరమహంస వచ్చింది గానీ స్టేజ్ దగ్గర అదంతా చూసుకోమని చెప్పారు. అంతే. ఓకే. కృష్ణ భక్తి భావంలో శిక్షణ నొసగి వారు ఈ దుఃఖమయ జగత్తు తిరిగి రాకుండాన్నట్లు చేయగోరుదురు. తమకు జన్మించిన సంతానము తిరిగి తల్లి గర్భమున ప్రవేశింపకుండాన్నట్లుగా తల్లిదండ్రులు గాంచవలెను. దీనికి మనకు భాగవతంలో ఏ శ్లోకం టాలీ అవుతది? తల్లిదండ్రి యొక్క బాధ్యత తన సంతానం తిరిగి ఇంకొక యోనిలో ఎంటర్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. నా కొడుకు, కూతురు వేరే తల్లిదండ్రిని ఇంకా స్వీకరించకూడదు. నెక్స్ట్ జన్మంటూ ఉండదు. ఏ శ్లోకం అది? ప్రవేశింపకుండా తల్లిదండ్రులు గాంచవలెను. 5.5.18 చెప్పండి మాతాజీ. వస్తుందా? గురున్నసస్య నాలుగుడి గురించి జీవించేవాళ్ళు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం అనే జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ జన్మ తీసుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మా బాబు ఇంకా చిన్నవాడే కదా ప్రభుజీ. ఇంకా వాడి లైఫ్ చాలా ఉంది కదా. మున్ముందు వస్తాడు. అరే నెక్స్ట్ సెకండే గ్యారంటీ లేదు ప్రభుజీ. సపోజ్ మా పిల్లలకి ఇప్పటి వరకు 20 ఇయర్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చాను నేను. సో నా బాధ్యత అయిపోయింది. వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నాడు. ఇప్పుడు వాడు పతనం అయితే దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. అప్ టు 20 ఇయర్స్ ఐ ప్రొటెక్టెడ్ దెమ్ బై ది మెర్సీ ఆఫ్ గురు అండ్ కృష్ణ. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నప్పుడు నేను ప్రొటెక్ట్ చేయకుండా భక్తిని ఇంకప్పుడు నాది అబ్సల్యూట్ నాది తప్పు అది. అర్థమైందా? కాబట్టి అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వండి వాళ్ళకు. లేకుంటే ఎందుకంటే వాడు పాపం మన దగ్గరకు వచ్చిండే మన నుంచి మేబీ మీకు అనిపించకపోవచ్చు ప్రభు వాడు లైక్ చేస్తలేడు. అరే వాడు కాదు, వాడు అనే ఆత్మ లైక్ చేస్తుంది. వాడి శరీరం వాడికి శత్రువు. అది అర్థం చేసుకోండి. వాడితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడండి, చెయ్యండి, బతిమలాడండి. వాడితో కాదు అంటే వాడి ఆత్మ అరే మా నాన్నకు గురువు గారు ఇంత చెప్పినా మేబీ వింటుండొచ్చు మీ ఇళ్ళలో కూడా. ఇంత చెప్పినా మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు. కొంచెం గట్టిగా చెప్తే ఏమవుతుంది ఈ శరీరానికి? ఆత్మ అంటుందంట, ఈ శరీరాన్ని బెదిరించొచ్చు కదా మా నాన్న. ఈ శరీరాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఈ శరీరం నాకు శత్రు. పడుకుంటాడే మా నాన్న నన్ను వదిలిపెట్టి పోతున్నాడు. నాకున్నది నేను గోలోక బృందావనం డ్రెస్ వేసుకోవాలని, శరీరంకు ఫ్యాషన్ ఉంది, టిప్ టాప్ డ్రెస్ వేసుకోవాలని. మా నాన్న శరీరాన్ని ప్రేమిస్తుండు కాబట్టి శరీరం ఏది చెప్తే అది వింటుండు. దయచేసి గుర్తు పెట్టుకోండి. యు ఆర్ నాట్ లవర్ ఆఫ్ యువర్ సన్ బాడీ. మీరు నిజంగా ఆత్మ అయితే మీరు మీ కూతురు కొడుకనే ఆత్మని ప్రేమించండి. వాళ్ళ శరీరం వాళ్ళకి శత్రువులాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి యు ఆర్ లవింగ్ యువర్ సన్స్ ఎనిమీ. మీ సన్ యొక్క నిజమైన శ్రేయోభిలాషులు కాదు. మీ సన్ యొక్క డాటర్ యొక్క శత్రువుని మీరు ప్రేమిస్తున్నారు. అంటే మీకు కొంచెం అంటే నేను చెప్పేది కఠినమేం కాదు.
నిజంగా ప్రేమించండి, ఆత్మని ప్రేమించండి. నెక్స్ట్, సంఘజీవులందరి ఈ సంక్షోభం మానవులకు శాంతిని కలిగించబోదు, తాను దేవహూతితో జీవితాంతం కలిసి ఉండబోనని కర్దముని ముందే వివరించినాడు. సంతానవతి అగునంత వరకే ఆమెతో అతడు కూడి ఉండగలడు, అనగా మైథునమును కేవలము సంతానం పొందుటకే ఉపయోగించవలని గాని అన్య ప్రయోజనము కాదు. కృష్ణ సేవకు పూర్తిగా అంకితమగుట కొరకే మానవ జీవితము ప్రత్యేకించి ఉద్దేశింపబడింది. అదియే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తెలియజేసిన తత్వము. చైతన్య మహాప్రభు ఇక్కడ మానవ జీవితం కేవలము మానవ జీవితం, ప్రభు నేను ఒక్కడే మానవ, తండ్రి ఒక్కడే, మా భార్య వస్తలేదు, కొడుకు వస్తలేడు, కూతురు వస్తలేదు. ప్రభు ఇది తప్పు ప్రభు. ప్రభు మా మనవాడు అల్లరి చేస్తారు. అరే అల్లరి, పిల్లలు అల్లరి చేయకపోతే మీరు చేస్తారా? ఒకసారి గురువులకు అడగాల, ప్రభుజీ ఇలా ఉంది, ఏం చేయమంటారు? మీరు రండి ఒకసారి, మాయపూర్ రండి, లేకపోతే హైదరాబాద్ టెంపుల్కు రండి ఒకసారి, సండే పూట రండి, ఎవరన్నా మంచి హ్యాపీగా చైనీ శ్రీనివాస్ ప్రభు వస్తున్నట్టుగా మీరు కూడా సాటర్డే రోజు పైసలు పోతే పోయింది, ఒక నైట్ రూమ్ తీసుకొని ఉండండి, పొద్దున మంగళారతి చూడండి, దర్శనార్థి చూడండి, మధ్యాహ్నం ఆరతి వరకు ఉండి భోజనం చేసుకొని పోండి. ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, మరి వాళ్ళు అల్లరి చేయరు. పెద్ద టెంపుల్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. వాట్ ఈస్ ద రాంగ్? కేవలం ఆ విధంగా రావడం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ సాంగత్యంలో భక్తులుగా మారుతారు. మనం మొన్న ఏకాదశి యొక్క మహత్యం ఏంటి? ముఖ్యంగా ఏకాదశి అంత దుర్మార్గుడు, దుష్టుడు భక్తుడిగా మారిపోవడానికి కారణం ఏంటి? ఎలా మారిపోయాడు ఆయన? హరే కృష్ణ ప్రభుజీ. అదే కూడా ప్రభు. గురువు గారి బట్టి నుంచి వచ్చిన వాటర్ తుంపర్లు వాడడం వల్ల భక్తుడు అయిపోయారు. పిండిన బట్టలు, అది కూడా చూడండి గురువు గారి కృప ఎలా ఉంటది అనేది. మరి మనకుందా విశ్వాసం? గురువు దగ్గర నుంచి అట్లాంటి కృప వస్తుందనే విశ్వాసం ఉందా? హరే కృష్ణ ఉందా మనందరికి? విశ్వాసం గురువు పట్ల, శాస్త్రం పట్ల విశ్వాసం ఉంది అంటే అది అప్లై చేయాలి మనం. ఆయన గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల, గురువుని ఆశ్రయించి నాకేదో వరాలు పొందడానికి కాదు, జస్ట్ వెళ్ళడం వల్ల ఆయన ఉతికిన బట్టల్లోంచి పడ్డ ఒక నీటి బిందువు పడంగానే మనకు మెయిన్ దగ్గర అనుకోకుండా వైర్ ఏదన్నా తెగిపోయిన వైరు మనం ముట్టుకుంటే మొత్తం షాక్ ఎట్లా వస్తుందో, ఆ బిందువుతో ఆధ్యాత్మిక షాకింగ్ కు గురైంది. అర్థం చేసుకోండి. మన పిల్లల్ని కూడా మనం ఏం బోధించకండి, కేవలం తీసుకురండి. గురువు యొక్క దర్శనం, గురువు గారితో, గురువు గారికి ప్రణామం చేయండి చాలు, సరిపోతుంది. అది గురువు గారి యొక్క ఆ యొక్క చూపుల ద్వారా, గురు కృప వల్ల వన్ డే దే విల్ బికమ్ వండర్ఫుల్ డివోటీ. అదేండి, చాలా మంది తల్లిదండ్రులు సాధువులు వచ్చినప్పుడు అలా చేస్తారు. ఈరోజు మన ముందు శ్రీపాద్ మహారాజ్ లేరు, ప్రభుపాద్ లేరు. ఒకే ఒక్కసారి శ్రీపాద్ మహారాజ్ దర్శనం దొరికింది నితాయ్ నిమైక 2006లో. 2 years బాయ్స్, వాళ్ళు 2.5 years పిల్లలు. అది కూడా కృష్ణ బలరాం టెంపుల్ ఆ కోటియాడ్లో దర్శనార్థి అయిపోయింది. గురు మహారాజ్ కీర్తన చేశారు, వస్తున్నారు, మేము అక్కడ వెయిటింగ్ అన్నట్టు. మహారాజ్ నానా శ్రీపాద్ మహారాజ్ వాళ్ళకు అది ఇంకా ఇప్పుడు అంత గుర్తుందో లేదో, వాళ్ళకు అలవాటు ఏం చెప్పించామంటే చిన్నప్పటి నుంచి ఎవ్వరు కనబడితే వాళ్ళకు పోయి పడిపోవాలి వాళ్ళ కాళ్ళ మీద. అదే వాళ్ళకి సాష్టాంగ దండవత్పడం ఏం తెలుసు, పడిపోవటమే, కాళ్ళ మీద పడిపోయిలా. సో శ్రీపాద్ మహారాజ్ కాళ్ళ మీద పోయి పడిపోయారు. సో మహారాజ్ గారు ఇలా లేపి, మహారాజ్ మెడలో అప్పటికి ఒక 10 దండలు ఉండొచ్చు, ఇలా తీసి చెరొక్క దండ వేయడం. అంటే ఆచారం దగ్గర నేనని కాదు, ప్రతి ఇప్పుడు టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా అట్లానే నేర్పిస్తారు, వెళ్ళిపోయి పడిపోతా ఉంటారు. ఆ ఒక్క దండనే ఈ రోజు మనందరికీ వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, ఏ ప్రోగ్రామ్ అయినా. అలాంటిది మనం నేర్పించాలి, ఇది పనిచేస్తుంది నేను చెప్పేది. నెక్స్ట్, చక్కని సంతానము కనవలసిన బాధ్యతను పూర్తి కావించిన పిదప మనుజుడు సన్యాసం స్వీకరించి పరమాంస స్థితి యందు నెలకొనవలను. అది జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితిని సూచించును. ఇదనగా అందరూ మాతయ్యలకు చాలా భయం అవుతుంది, ఇదేంటి ప్రభుజీ సన్యాసం, మా ప్రభుజీని వెళ్ళిపోమంటున్నారా అని చెప్పేసి. సో కలియుగంలో అదే చైతన్య మహాప్రభు సన్యాస జీవితానికి రికమెండ్ చేయలేదు, భయపడకండి. అట్లీస్ట్ వానప్రస్థ జీవితం అన్న గడపండి ఇద్దరు కలిసి. ఎవరు? విదురుడు ధృతరాష్ట్రుడికి, గాంధారికి, ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఇంకా భోగాలను అనుభవిస్తుంటే, మొత్తం ఆయన ధామవాసాలు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఈ భోగాలు ఎందుకున్నావని చెప్పేసి ఆయనకు మైత్రేయ ముని యొక్క వచనాలు విన్న తర్వాత తన అన్నగారికి ఆ బోధనని చెప్పడం వల్ల ఆయనకి ఇమ్మీడియట్ గా వైరాగ్యం వచ్చేసి వనాలకు వెళ్ళిపోయి తపస్సు చేసి తన శరీరాన్ని, ఇద్దరు భార్యాభర్తలు కలిసి శరీరాలను వదిలేస్తారు. అంటే మనం ఏదో ఒక రోజు
వాంటెడ్లీ ఈ శరీరాన్ని ఫుల్ ప్రిపేర్ అయ్యి వదిలేయాలి. అన్‌ప్రిపేర్డ్ అయ్యి వదిలేస్తే నెక్స్ట్ జీవితాన్ని తీసుకుంటాం. ఫుల్ ప్రిపేర్ అయ్యి భగవద్ధాం వెళ్ళడానికి కొరకు వదిలేస్తే అద్భుతంగా మన ప్రయాణం సాగుతుంది. సన్యాస జీవనమునందు గల 4 స్థితులలో పరమాంస స్థితి అత్యున్నతమైనది. దీన్ని మించింది లేదు. అందుకొచ్చే మనం కూడా మన ఆచార్యుల్ని ఏమని సంబోధిస్తాం? పరమహంస పరివ్రాజకాచార్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. పరమహంస స్థితి చాలా ఉన్నతం. శ్రీమద్ భాగవతము పరమహంస సంహిత అత్యున్నత తరగతికి చెందిన మానవుల గ్రంథము. అందుగురించే భాగవతాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. దీంట్లో అటెండ్ చేస్తూ ఉంటారు, ఎన్నో క్వశ్చన్స్ డౌట్లు వేస్తూ ఉంటారు. ఫస్ట్ వినాల. ఇది మామూలుగా మన లెవెల్కు కాదు అసలు. అందుగురించే మన ఆచార్యులు ఏం చెప్తారు? భగవద్గీతని 4 సార్లు అర్థం చేసుకోండి, అప్పుడు భాగవతానికి రండి అంటారు. కానీ మనకి ఎందుకంటే ప్రభుపాద కృప వల్ల సరే ఈవినింగ్ భగవద్గీత, మార్నింగ్ భాగవతంకి రండి. చాలా మందికి అందు గురించే భాగవతం చాలా డెప్త్ ఇది. అంటే డెప్త్ ఇన్ ది సెన్స్ సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే భాగవతం మనం అర్థం చేసుకోగలుగుతాం గురువు యొక్క వచనాల పట్ల. అంటే గురువు వచనం అంటే భాగవతమే బోధిస్తున్నాడు. మరి భగవద్గీత పట్లనే మనకు విశ్వాసం లేనప్పుడు భాగవతం విన్నా కూడా మనకు బుర్రకేమీ ఎక్కదు, అన్ని డౌట్లే వస్తాయి. సో కాబట్టి భాగవతము ఏమంటే అత్యున్నత తరగతికి చెందిన మానవుల గ్రంథం. అంటే పరమహంస స్థితికి. మరి మనం పరమహంస స్థితి కాదు కదా, మనము కనిష్టాధికారి స్థితి కూడా లేము. కనిష్టాధికారి అంటే భక్తిలో లోయెస్ట్. అంటే మనం ఇప్పుడే ప్రారంభించాం, ఇంకా కనిష్ట కూడా లేదు. కనిష్ట దీక్ష కదా ప్రభు, మన దీక్ష నిజమైన దీక్షలాగా ఉందా అని మీరే ఆలోచించండి. ఒకసారి దీక్ష మనం తీసుకున్నామంటే 100%, కొద్ది పర్సెంట్ కాదు, 100% గురువుకు సంపూర్ణ శరణాగతి పొందిన భక్తులు దీక్ష తీసుకున్న వాళ్ళు. అర్జునుడు కూడా శరణాగతి పొందాడు. 18.73లో భగవద్గీత 18.73లో అర్జునుడు 73 అయినా ప్రభుజీ ఏమంటున్నాడు? భగవద్గీత విన్న తర్వాత మనం కూడా 2 times 3 times విన్నాం. మరి మనము ఈ పదాలను గురువు గారితో అనే స్టేజ్కి ఎదిగామా? మనం ఎక్కడున్నాం? అర్జునుడు కూడా దీక్ష అంటే భగవంతుడికి యాక్సెప్ట్ చేయడమే దీక్ష అన్నట్టు. కరెక్టేనా? 73 కరెక్టే గురుజీ. కరిష్యే వచనంతవా. దాని యొక్క తాత్పర్యం చదవండి. నరసింహప్రియ మాతాజీ ఏమంటున్నాడు? ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా? మనమైతే దీక్ష అయిపోయింది, మనం ఉన్నామా లేదా చూడండి. ఏమంటున్నాడు? దాని మీనింగ్ ఏంటి? 18.73 తాత్పర్యం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్న ప్రభుజీ. తాత్పర్యము శ్రీల ప్రభాల వారు రచించారు. ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు రచించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడు పలికెను. మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి ప్రభుజీ? అంటే కృష్ణుని వేడుకుంటున్నా. ఇప్పుడు మీరు మీ ఆజ్ఞాన ప్రకారమే నేను ఇప్పుడు నడుస్తాను ప్రభుజీ. నడుస్తా అంటే ఏంటిది? అక్కడ ఏం నడవాలనుకుంటుండే ఆయన? ఇంటికి పోదాం నడు కృష్ణ అంటుండా, లేకపోతే నీకు భోజనం పెడతా అంటుండే? దేని కొరకు అక్కడ నడిచేది? ఎక్కడ నడుస్తా అంటుండే? ఏం చేయాలనుకుంటుండు కృష్ణుడు? ఏం చేయమని యుద్ధం చేయడానికి ప్రభు, యుద్ధం చేయడానికి. అక్కడ కూడా ఏమైనా ఆప్షన్ పెట్టిండా? లేదు కృష్ణ ఇవాళ విన్నా కదా, రేపటి నుంచి యుద్ధం చేద్దాం, ఎల్లుండి యుద్ధం చేద్దాం అంటుండా? ఏమంటుండు? కేవలం మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటా అన్నాడు. మీరు నా మాట వినండి, నేను మీ మాట వింటాను. ఏమన్నా ఆబ్జెక్షన్, ఏమన్నా ఆబ్లిగేషన్ ఉందా? లేదు ప్రభుజీ. అది స్థితి అన్నట్టు. కాబట్టి మనం ఎక్కడున్నామో ఆలోచించుకోండి. 40 నిమిషాలు బోధించినటువంటి కృష్ణుడికి చెప్పేసిండు, కృష్ణ ఇంకా నా కండిషన్స్ ఏం అప్లై ఉండవు, మీ కండిషనే అప్లై ఉంటుంది. వన్ వేనే. మీరు చెప్పాలా, నేను పాటించాలా? మీరు చెప్పాలా, నేను పాటించాలా? దట్ ఈస్ ద రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ భగవద్గీత. అది భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. మరి మనని కూడా మనం అర్జునుడి పథంలో నడవాలంటే ఏం చేయాలి మనం? ధర్మప్రభుజీ ఏం చేయాలి మనం? ఒకవేళ ఇఫ్ యు ఆర్ రైట్ పాత్, అర్జునుడి పాత్రలో నడవాలనుకుంటున్నారు, అర్జునుడికి ఎట్లయితే కృష్ణ కృప పొందాడో మనం కూడా పొందాలనుకుంటే అందరికి ఇవ్వడానికి ఉన్నాడు. ఏం చేయాలి మనం? గురువు వచనాలను పాటించాలి. గురువు ఆజ్ఞలు పాటించాలి ప్రభుజీ. ఇది థియరీ. ప్రాక్టికల్ కొని ఉండును. కానీ పరమహంస
ఇతర అన్ని స్థితుల యందును పోటీ మరియు అసూయ అనేది లక్షణం నెలకొని ఉండును. కానీ పరమాంస స్థితి అందరి మానవుని కర్మలన్నీను పూర్తిగా కృష్ణ భక్తి రసభావితములే భక్తిమయము అయినందున అసూయకు అవకాశము లేదు. అంటే మనం భాగవతం వింటున్నామంటే మన లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది ఉన్నది అంటే మనం అర్హత లేదు మనకు. అయినా ప్రభుపాదకు పోల వింటున్నాం. పరమాంస స్థితిలో ఉన్నవాళ్ళు అవన్నిటిని జయించిన వాళ్ళు మాత్రమే. ఐఐటీలో ఎవరికి అడ్మిషన్ వస్తుంది? జేఈఈ మెయిన్స్‌లో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు వస్తుంది. అలానే భాగవతాన్ని వినండి. దీనికి కూడా ఓ లీల చెప్పి ఎండ్ చేస్తాను. అద్భుతమైన లీల. శ్రద్ధతో వినండి. ఓకే. అయిపోయింది ఇది ఇంకా. కర్దముని వలనే 100 సంవత్సరముల కిందట శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు కూడా శ్రీ చైతన్య మహాప్రభుల తత్వమును ఉపదేశములను విస్తారముగా ప్రచారం చేయగల పుత్రుని కనవలనని కోరి ఉండిరి. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించి ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును పుత్రునిగా పొందగలిగిరి. ఆ సరస్వతి మహారాజే ప్రస్తుతమందు తన ప్రామాణిక శిష్యుల ద్వారా ప్రపంచమంతటను శ్రీ చైతన్య మహాప్రభు తత్వమును ప్రచారము కావించుచున్నారు. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు మనం చేస్తున్న ప్రచారం ఈ సెంటెన్స్ ప్రకారం ఎవరు చేస్తున్నట్టు? ఈ సెంటెన్స్ ప్రకారము భక్తి వినోద్ ఠాకూర్ కోరారు జగన్నాథుని, హే జగన్నాథ్, నేనైతే ఒక గృహస్థ ధర్మంలో బందీ అయి ఉన్నాను. అంత ఉత్తమ భక్తుడు, ఎంతో మంది సంతానము, భార్య ఉంది. నేను అవుట్ రైట్ గా వెళ్ళి ప్రచారం చేయలేకపోతున్నాను. నాకు మీ యొక్క ఒక్క రే ఆఫ్ విష్ణు అంటారు భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ని, అటువంటి వర ప్రసాద రూపంలో పుత్రుని ఇవ్వండి, ఆయనని మీకే సమర్పిస్తాను ప్రసాద రూపంలో. భగవత్ ప్రసాదం భగవంతుడికి పెట్టాలి అంటే ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి ప్రసాదించండి అంటే అప్పుడు భగవంతుడు తన యొక్క కిరణ రూపంలో సంతానంగా జన్మ తీసుకుంటాడు. ఆ సంతానాన్ని పుట్టుకతోనే మహాభక్తుడిగా బోధనలు, శిక్షణ నేర్పించి సంపూర్ణంగా బ్రహ్మచారి, దాని తర్వాత సన్యాసిగా లోక కళ్యాణార్థమై భక్తి వినోద్ ఠాకూర్ త్యాగం చేస్తారు. ఆ త్యాగ ఫలమే ఈరోజు మార్నింగ్ కూడా స్టార్టింగ్ లో చెప్పాను నేను, ఇక్కడ బోధిస్తున్నాను నేనంటే దయచేసి ఈ శరీరాన్ని గుర్తించి ప్రభుజీ చెప్తున్నారు అది ఇది అనుకోకండి. ఈ యొక్క ప్రభుజీ అనే ఈ శరీరం నుంచి వస్తున్నటువంటి వాణి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ శ్రీపాద్ మహారాజ్ ద్వారా నా ద్వారా మీ వరకు వస్తుంది. ఈ వాణి వాళ్ళదే, నాది కాదు. కాబట్టి దీనికి సంబంధించి మనకు భాగవతం ఎవరు మొదటి అంటే మనందరికీ ఎవరి ప్రశ్నల ద్వారా, ఎవరు సమాధానాల ద్వారా భాగవతం మన వరకు వచ్చింది? ఎవరి ప్రశ్నలు, ఎవరి సమాధానాల ద్వారా? ప్రశ్నోత్తరాల ద్వారా. భగవద్గీత ఎవరి ప్రశ్నోత్తరాలు? అర్జునుడు, కృష్ణుడు. భాగవతం సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్. ఎప్పుడైతే లాస్ట్ ఒక 1 minute లో షార్ట్ కట్ లో చెప్తాను లీల, వినండి. చాలా ఇంపార్టెంట్ లీల. అంటే భాగవతం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భాగవతము పరీక్షిత్ మహారాజ్కి ఏదైతే శాపం వస్తుందో అప్పుడు ఆయన బ్రాహ్మణుడి శాపం దాన్ని వరంగా స్వీకరిస్తాడు. వరంగా స్వీకరించి ఉత్తమ గురువులకు, బ్రాహ్మణులకు అడుగుతారు ఏం చేయాలంటే ద బెస్ట్, ఈ యొక్క ఎట్లాగో వెళ్ళిపోతావు, ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతావు, బయట ఉన్నా వెళ్ళిపోతావు, బెస్ట్ ఏంటంటే గృహ త్యాగం చేయి. తర్వాత గృహ త్యాగం అంటే ఇంక్లూడింగ్ భార్య, పిల్లలు, బంధువులు, ప్రజలు త్యాగం చేసి ఉత్తమ భక్తుల ద్వారా నువ్వు భగవంతుడి కథామృత వినండి అంటాడు. అప్పుడు ఆయన గంగా తటమున చేరుకొని భగవంతుని ప్రార్థిస్తే ఈ విషయం మొత్తం మొత్తం ముల్లోకాల్లో వెళ్ళిపోతుంది. పరీక్షిత్ మహారాజ్ ఉత్తమ భక్తుడు ఆయన. ఇలా జరగబోతుంది. పరీక్షిత్ మహారాజ్ జన్మ కూడా దేవతలందరూ ఆశ్చర్యం చూడాలనుకుంటే ఎలా భగవంతుడు రక్షిస్తాడు. అప్పుడు మృత్యు నుంచి భగవంతుడు రక్షించాడు. ఇప్పుడు అదే భగవంతుడు పరీక్షిత్ని మృత్యు నుంచి ఎలా రక్షిస్తాడు? మృత్యు నుంచి రక్షించి జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు మరి మృత్యు నుంచి రక్షింపబడి జన్మ రాహిత్యం, ఒకటేమో జన్మ, ఇంకోటేమో జన్మ లేకుండా ఎలా భగవంతుడు చేస్తాడు అనేది అక్కడ మామూలుగా బ్రహ్మాస్త్రం అంటే తప్పకుండా మృత్యు ఉంటుంది. కానీ భగవంతుడే ఉత్తర గర్భంలో ఎంటర్ అయ్యి పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. ఇక్కడ అదే భగవంతుడు అక్కడ కూడా గర్భంలో ఎంటర్ అయ్యాడు. ఇక్కడ కూడా భగవంతుడి భాగవత కథారూపంలో భగవంతుడు పరీక్షిత్ మహారాజులకు ఎంటర్ అయ్యాడు. అక్కడ కూడా భగవంతుడు కవచం లాగా ఉన్నాడు, బ్రహ్మాస్త్రాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఇక్కడ కూడా భగవంతుడు ఆ సర్పము టచ్ చేయకుండా
కథామృతం రూపంలో రావడానికి పరీక్షిత్ డిసైడ్ చేసుకుంటే దేవతలు వచ్చారంట. ఇంద్రుడు దేవతలందరితో కలిపి ఒక పెద్ద కలశంలో అమృతాన్ని తీసుకొచ్చారంట. అమృతాన్ని తీసుకొచ్చి పరీక్షిత్ మహారాజుతో అన్నారంట, హే పరీక్షిత్, నీకు ఈ మృత్యు అనే భయంతో నువ్వు ఆ మృత్యు భయాన్ని మృత్యువు నుంచి జయించడానికి కొరకు సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతాన్ని వినాలనుకుంటున్నాం కదా, నేను నీకు మృత్యువే రాకుండా అమృతాన్ని తీసుకొచ్చాము. అమృతం కూడా పంచామృతం లాగా కాదు, మొత్తం అమృత కలశాన్ని తీసుకొచ్చాము. ఈ అమృత కలశాన్ని ఆస్వాదించి మృత్యువుని జయించి నువ్వు మళ్ళీ భార్యా బిడ్డలతో హాయిగా ఆనందాన్ని గడుపు అంటాడు. ఇప్పుడు పరీక్షిత్ అంటాడు, నేను మృత్యువు భయంతో నేను ఇక్కడికి రాలేదు, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఇదైతే మీరు ఇచ్చే ఈ అమృతము కొద్ది కాలం నా లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది, కానీ ఈ బ్రహ్మాండాలను ఎవ్వడు కూడా శాశ్వతంగా జీవించలేడు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ఎక్స్టెన్షన్ జీవిత దాన్ని ఏమంటారు ఎక్స్టెన్షన్ నాకు అవసరం లేదు. అప్పుడు పరీక్షిత్ మన సుఖదేవ గోస్వామి అన్నాడు, స్వామి మీరు ఈయన యొక్క మృత్యు నుంచి కాపాడాలనుకుంటున్నారు కదా, మీరైనా చెప్పండి, ఈ అమృత కలశాన్ని ఇవ్వండి అని. అప్పుడు సుఖదేవ్ గోస్వామి అంటాడు, హే దేవతాస్, మీరందరూ స్వార్థపరుల కొరకు నేను ఈ భాగవతాన్ని ఇవ్వను. ఎవరైతే నిస్వార్థంగా ఈ భాగవత అమృతాన్ని భగవంతుని పొందడానికి వింటారో వాళ్ళ కొరకు బోధించడానికి వచ్చాను నేను. పరీక్షిత్ మహారాజ్ సంపూర్ణ విశ్వాసంతో మృత్యువుని జయించడానికి రాలే ఆయన, మళ్ళీ పునర్జన్మ లేకుండా మృత్యు జయించడం ఇక్కడే భోగాలను అనుభవించాలి. సో ఈ శరీరాన్ని వదిలేయడానికి వచ్చాడు. నెక్స్ట్ శరీరం అంటూ ఉండకుండా, శరీరాన్ని తీసుకోకుండా ఏదైతే ఉపాయం ఉంటుందో, విధానం ఉంటుందో దాని కొరకు వచ్చాడు. కాబట్టి నేను కేవలం పరీక్షిత్ మహారాజుకు ఈ బోధన చేస్తాను. కాబట్టి మనందరం కూడా మృత్యువుని జయించడం అంటే పునర్జన్మ మళ్ళీ మనకుండదు, మన సంతానానికి ఉండదు. దాని కొరకు భాగవత శ్రవణం మీరు మీ సంతానం అందరూ కూడా చేయాలని ప్రార్థిస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद